శ్రీశక్తి ప్రోగ్రాం అనేది ఎంతో విజయవంతంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వినుకొండ నియోజకవర్గంలో శ్రీశక్తి ప్రోగ్రాం విజయవంతమైనటువంటి వేడుకలు జరుగుతున్నాయి. మనతో పాటు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎంతో విజయవంతంగా శ్రీశక్తి ప్రోగ్రాం ముందుకు వెళ్తుంది, ఎట్లా చూస్తున్నారు ఇదంతా కూడా? ఈరోజు స్త్రీశక్తి ప్రోగ్రాంకి జయజయలు పలుకుతున్నారు ప్రజలందరూ కూడా. మహిళలు పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి. గత ప్రభుత్వంలో చూశారు మహిళల మీద వేధింపులు, అరాచకాలు, అత్యాచారాలు, అట్రాసిటీ. మహిళల్ని చాలా దారుణంగా చూశారు వైసీపీ పాలనలో. మహిళలకి రక్షణ లేకుండా పోయింది వైసీపీ పాలనలో. గంజాయి, గుట్కాలు వ్యవస్థలను సర్వనాశనం చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 నెలల్లోనే గంజాయి, గుట్కాలన్నింటినీ కూడా అరికట్టడం జరిగింది. మహిళలకి రక్షణ కల్పించడం జరిగింది. అలాగే మరో ముందడుగేసి 10 లక్షల కోట్ల అప్పుల్లో కూడా మహిళలకి సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఈరోజు స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్న ఉచిత బస్సు ప్రయాణం. రాష్ట్రంలో మొదటి నెలలోనే 3,17,00,000 మంది ఈ బస్సు పథకాన్ని ఉపయోగించుకున్నారు. ఈ విధంగా కోట్లాది మంది మహిళలకు ఉపయోగపడే ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళల ఆర్థిక స్వావలంబనకి ఎంతో ఉపయోగపడుతుంది. తల్లికి వందనం పథకం కూడా ఈరోజు నారా లోకేష్ గారు ప్రతి బిడ్డకి అందజేశారు. ఒక తల్లికి 2 బిడ్డలున్నా, 5 బిడ్డలున్నా తల్లికి వందనం పథకం చాలా చక్కగా ఇచ్చారు. దీనివల్ల ప్రతి పేద బిడ్డ ఈరోజు చదవడానికి ముందుకెళ్తున్నారు. 16,347 టీచర్ ఉద్యోగాల నియామకం వల్ల ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ కంటే ధీటుగా మంచి ఎడ్యుకేషన్ అందించడానికి బాటలు వేశారు నారా లోకేష్ గారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ సూపర్ 6 పథకాలన్నీ 10 లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నప్పుడు కూడా సూపర్గా అమలు చేశారు. ఇది గొప్ప విజయం, ఇది ప్రజా విజయం. ఈరోజు ప్రజా పరిపాలన అందిస్తున్నటువంటి, సమర్థ పరిపాలన అందిస్తున్నటువంటి చంద్రబాబు గారికి ప్రజలు జయజయలు పలుకుతున్నారు. 10 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు. దీనివల్ల 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఈ విధంగా ఈరోజు ఈ రానున్న ఈ 5 సంవత్సరాల పీరియడ్లో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఈరోజు మహిళలందరికీ స్వావలంబన, అలాగే వాళ్ళందరి ఆర్థిక ప్రగతికి బాటలు వేశారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి కొండంత అండగా ఉండి మహిళలకు రక్షణ కల్పించినటువంటి రాష్ట్రంగా ఈరోజు నంబర్ 1గా ముందుకెళ్ళింది. అలాగే మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈరోజు సూపర్ 6 పథకాలు సూపర్ 8గా అమలు చేసిన చంద్రబాబు గారికి కృతజ్ఞతగా ఈరోజు జయజయలు పలుకుతూ మహిళలందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అందరికీ అభినందనలు. ఇది జీవి ఆంజనేయులు చెప్తున్నారు. గుట్టిపాటి రవి మంత్రి ఉన్నారు. సార్, శ్రీశక్తికి సంబంధించి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నా కూడా అనేక విమర్శలు చేస్తున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు, ఎట్లా చూడొచ్చు ఇదంతా? చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం 4 నెలల్లోనే ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేశాం. మొదటగా పెన్షన్ ఒకేసారి పెన్షన్ కూడా 3,000 నుంచి 4,000 చేయటమే కాకుండా పాత బాకీలు కూడా 3,000 కలిపి ఇచ్చారు. 7,000 ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెన్షన్ చేయడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు నాయుడు గారు ఒకే సంతకంతో పెన్షన్ చేశారు. నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేనన్ని పెన్షన్స్ ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాము. ఆ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకి చదువుకోవడానికి డబ్బులు ఇస్తూ ఉన్నాము, అది చేశాము. ఏదైతే గ్యాస్ ఇస్తాం, చదువుకున్న డిఎస్సి చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు, రేపు ఎల్లుండిలో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ నియమ పత్రాలు కూడా ఇవ్వటం బిగిన్ అవుతుంది. పోలీసు ఉద్యోగాలు దాదాపు 6,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన సంవత్సరం 3 నెలల్లోనే దాదాపు డిఎస్సి ద్వారా కానీ పోలీసు ద్వారా కానీ దాదాపు 24,000 ఉద్యోగాలు ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇట్లా 1 కాదు 2 కాదు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దీంతోపాటు అభివృద్ధి ఉండాలి, రాజధాని పూర్తి చేసుకోవాలి, పోలవరం పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా విద్యుత్ వ్యవస్థకు సంబంధించి ఎన్నో సర్వనాశనం చేశాడు, కోట్లాది రూపాయలు అప్పులు చేశారు. ఆ విద్యుత్ వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్ళి ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేస్తుంది. గడిచిన 4 రోజుల నుంచి శ్రీశక్తి ద్వారా మహిళలను చైతన్యపరచడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మహిళలకు ఏ సమస్య వచ్చినా ఈ ప్రభుత్వం అందంగా ఉంటుంది. లా అండ్ ఆర్డర్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అదేవిధంగా గంజాయి లాంటి ప్రజలకు హాని కలిగించే వాటిని నిర్మూలన దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. 1 కాదు 2 కాదు. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా దాదాపు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎంతో అనుభవం ఉంది. అనుభవాన్ని అంతా కూడా కూడీకరించి ప్రజలకు ఏది చేస్తే మంచిదో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది ప్రధానంగా కూడా గుట్టిపాటి రవి అయితే శ్రీశక్తి ప్రోగ్రాం సంబంధించి చాలా విజయవంతంగా సాగిందంటున్నారు. ఒకే ఒక్క క్వశ్చన్ అరుణ గారితో మేడం,
1500 రూపాయలు స్త్రీలకు ఇవ్వడానికి సిద్ధమవబోతుంది ప్రభుత్వం. అన్ని రకాలుగా కూడా స్త్రీలకు సంబంధించి వెళ్తుంటే అనేక విమర్శలు కూడా ప్రతిపక్షాలు చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు ఇది ఒకటి? ఎప్పుడైనా ఒక మంచి పని చేయటానికి ఒకరు ముందుకు వస్తే బురద చల్లే వాళ్ళు 1000 మంది ఉంటారండి. ఎందుకంటే ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మాటల్లో చెప్తారు, ఆడవాళ్ళు బాగుండాలి, ఎదగాలి, బయటకు వచ్చి చదువుకోవాలని చెప్పి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సిటీ పద్ధతులు అవి ఏమంటే ఎవరు కూడా సమకూర్చరు. కానీ కూటమి ప్రభుత్వం ఎందుకంటే ముందు నుంచి ఒకే నినాదంతో ఉంది, ఆడవాళ్ళ స్వేచ్ఛ, రక్షణ, సాధికారత అనే దాని మీద. ఎందుకంటే ఆడవాళ్ళు బాగుపడితే కేవలం కుటుంబమే కాదు సమాజం బాగుపడుతుంది అనే నినాదం అది ప్రూవ్ అయింది కూడా చాలా చోట్ల. సో ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము విఫలయ్యాం కదా ఇంకొకరు చేస్తున్నారని ఆ అప్రిషియేషన్ లేకుండా ఎందుకంటే ఎప్పుడైనా పైకి కొంతమంది ఎదుగుతుంటే కింద లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే కమిషన్ చైర్మన్గా మీతో కూడా చాలా మంది మహిళలు ఉంటారు. దీని మీద ఎట్లా చెప్తా ఉంటారు మేడం అందరూ? చాలా హ్యాపీగా ఉంటాయి. ఎందుకంటే మహిళలకి ఏం కావాలండి, ఎందుకు బయటకు వచ్చి చదువుకుంటారు లేకపోతే ఉద్యోగాలు చేస్తారు, ఎందుకు చేస్తారు, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని. వాళ్ళు అలా బయటకు వచ్చినప్పుడు వాళ్ళు సేఫ్గా ఉన్నారా, వాళ్ళకి మనం ఏమేం చేయొచ్చు అనేది ప్రతి ప్రభుత్వం ఆలోచించి చేయాల్సింది. అది ఈ ప్రభుత్వం చేస్తుంది. సో చాలామంది కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే ఈ పథకం ద్వారా వాళ్ళకి ఎంతో కొంత మిగులుతుందో అది వాళ్ళ కుటుంబానికి ఇంకా తోడ్పాటునిస్తుంది. ఇలాంటి మంచి ప్రభుత్వాలు, ఎందుకంటే కేంద్రం కూడా ఆడవాళ్ళని ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం చాలా పథకాలు తీసుకొస్తుంది. అలాగే దాంట్లో వాళ్ళతో భాగస్వామ్యమై ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆడవాళ్ళకి ఇంకా ఏం చేయాలి అనేది ఆలోచిస్తుంది. సో ఎఫర్ట్స్ అంతా కూడా కలిసికట్టుగా అందరు నడిస్తేనే అది జరుగుతుందండి. ఇది ప్రధానంగా కూడా స్త్రీశక్తితో పాటు మహిళలకి సాధికారం కోసం ఇచ్చేటటువంటి 1500 రూపాయల కార్యక్రమం ఏదైతే విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామంటున్నారు. విమర్శలు అనేవి ఒక మంచి కార్యక్రమం జరిగితే అనేక మంది విమర్శలు చేయడం అనేది సహజం. కానీ ఎక్కడా కూడా విమర్శలకి అవకాశం లేకుండా కూడా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నామంటున్నారు. కెమెరామెన్ వల్లితో సాయి శంకర్, వినుకొండ నుంచి. For more videos like this, subscribe Big TV channel.